రాఖీ సంతోష సంబరాలయ్య. రక్తబంధం అంటే దైవమునకు మనకు మధ్య బంధం అంత విలువైంది, అలానే భావించాలి. 4 దారపు పోగుల యొక్క కలయిక తెచ్చి అది రాఖీ అంటే. అది చెల్లి అన్న చేతికి కడితే అన్న 100-200 చేతులు పెడితే సరిపోయేది కాదు ఈ రాఖీ బంధం. ఇది ప్రేమ బంధం, సోదర సోదరీ భావనగా ఈ బంధం నిరంతరము ఒకరికి ఒకరుగా, ఒకరి విజయాన్ని ఒకరు కోరుకునేదిగా ఉండాలి. అక్కా చెల్లి ఎవరైనా అన్నా తమ్ముడు యొక్క విజయమునే కాంక్షిస్తారు. అందుకే అన్న తమ్ముడు కూడా వారి యొక్క విజయాన్నే కోరుకుంటూ సాయంగా, రక్షణగా ఈ విషయమై అండగా నిలబడాలి. ఈ రక్తబంధములో ఒకరి బాధ ఒకరు చూడలేరయ్యా. వెంటనే ఓదార్పుగా దాని నుండి విముక్తి కల్పించే ప్రయత్నించాలి. ద్రౌపది శ్రీకృష్ణుడుల్లా ఒకరి కన్నీటి కథకు ఒకరు కారణం కాకుండా, ఆ కథకు ఆస్కారం లేకుండా సంతోష సంబరాన్ని వారి మధ్యకు తెచ్చుకోవాలి. చెల్లి మన చేతికి రక్షాబంధన కట్టిందంటే ద్రౌపదికి శ్రీకృష్ణుడు అభయం ఇచ్చినట్టు అభయం ఇచ్చి తీరాలి అంతే. అలానే అండగా రక్షణగా నిలబడాలి. ఈ రక్షాబంధంలో అంటే రాఖీలో 6 దారాల కలయికగా ఉండాలి. అసలు 1 ఆశ, 2 ప్రేమ, 3 అండదండ, 4 ఆదరణ, 5 సేవ, 6 త్యాగం సంకేతంగా ఈ రాఖీ. అయ్యా, ఆశ అత్యాశ కాకూడదు, ప్రేమ ద్వేషంగా మారకూడదు, అండదండ స్వార్థపు పాట నేర్చుకోకూడదు, సేవ ఫలాపేక్షను కాంక్షించనిదిగా ఉండాలి, కాంక్షించకూడదు, త్యాగం తిరిగి దానికి మారుగా దేన్ని ఆశించరాదు. అయితే తప్పక ఈ రక్తబంధము విషయమై కృతజ్ఞత తప్పకుండా ఉండి తీరాల. కృతజ్ఞత భావం ఉండి తీరాలి ఈ బంధాల మధ్య. ఈ బంధాలకు నువ్వు దూరంగా పోయి వదిలించుకున్నాలే అనుకుంటే సరిపోదయ్యా. తెచ్చుకుంటే తెగిపో. ఇది నీ స్వార్థం, మూర్ఖత్వముగా లోకంలో వీధి కథగా నీ కథ మారి తీరుతుంది. ఇట్లా ఉంటే, ఇలా అనుకుంటే లోకంలో ఇది వీధి కథ అవుతుంది. గుర్తుపెట్టుకో.